నషా విముక్త్ భారత్ అభయన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో వైస్ ప్రిన్సిపల్ సంధ్యారాణి ఆధ్వర్యంలో నేడు గురుకుల విద్యార్థుల చేత మాదక ద్రవ్యాల నిరోధక చర్యల ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల పోరాటంలో క్రియాశీల భాగస్వాములుగా ఉండాలని, ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని, ఒకవేళ డ్రగ్స్ బారిన పడితే వారి జీవితాలు అంధకారంలోకి చేరుతాయని ఆమె పేర్కొన్నారు. డ్రగ్స్ అనేది రెండు రకాలు. ఒకటి సమాజానికి ఉపయోగపడే డ్రగ్స్, వైద్యశాల శస్త్రచికిత్స చేసినప్పుడు ఉపయోగపడేదని. రెండోది గంజాయి, కోకేన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలని ఆమె విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ కొనుగోలు మరియు అమ్మడాలు చేసిన వ్యక్తులు సమాచారానికి సంబంధిత అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు పలు అవగాహనలు కల్పించారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. నమస్కారం అందరికీ. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రాజెక్ట్ 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు అనగా ఆగస్టు 13వ తారీఖు మనం యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ అనేవి రెండు రకాలు. ఒకటి ఏంటి అని అంటే పబ్లిక్ యాక్సెప్టెడ్ బై గవర్నమెంట్ అండ్ పబ్లిక్ అండ్ ఆల్. అది ఎప్పుడైతే మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాడడం జరుగుతుంది. కానీ ఈరోజు ఏదైతే ప్రతిజ్ఞ తీసుకుంటున్నామో ఆ డ్రగ్ అనేది నిషేధించబడిన డ్రగ్స్ని గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ ఎవరు యాక్సెప్ట్ చేయకూడని డ్రగ్, దానినే మాదక ద్రవ్యాలు అంటారు తెలుగులో. లైక్ కొకెయిన్, హెరాయిన్ అండ్ ఆల్, గంజాయి ఇట్లాంటివన్నీ. సో వీటిని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనం ఏదైతే ఆలోచించుకుంటామంటే, సపోజ్ మనం ఫ్యూచర్లో ఏదో అవ్వాలనుకుంటున్నామో ఆ అనుకునేది మనం కష్టపడి సాధించుకోకుండా ఈ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల అది మనం అచీవ్ అయినట్టు, మనం ఏదో చేస్తున్నట్టుగా ఒక రకమైన ఊహల్లో మత్తులో ఉండిపోతాం. సో రియల్ లైఫ్కి కూడా ఇలాంటి డ్రగ్స్కి అలవాటు చేయబడుతున్నారు. ఎలా అంటే డ్రగ్స్ రాకెట్స్ వల్ల. సో ఎందుకు అలవాటు చేయబడుతున్నారు అని అంటే అదొక బిజినెస్. అది చాలా తక్కువ క్వాంటిటీ, కొన్ని వేలల్లో లక్షలల్లో అమ్ముడుపోతుంది. దాన్ని ఇంజెక్షన్ రూపంలో కానీ స్వయంగా కానీ తీసుకుంటున్నారు. ఇది చాలా డబ్బు ఉన్న వ్యక్తుల మధ్యలో చాలా వరకు జరుగుతుంది. అదే కాకుండా అందరికీ దీన్ని అలవాటు పడితే వాళ్ళ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఈ డ్రగ్ రాకెట్ వాళ్ళు దీన్ని పబ్లిక్లో కూడా చాక్లెట్స్ రూపంలో, బిస్కెట్స్ రూపంలో, ఫుడ్లో కూడా కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనం ఊహల్లో ఉండడమే కాకుండా చాలా రకాలైన మానసిక శారీరక సమస్యలకి గురి అవుతామన్నమాట. మానసిక సమస్యలు, శారీరక సమస్యలు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నరాల బలహీనత రావడం కానీ, డిప్రెషన్కి వెళ్ళిపోవడం కానీ, యాంగ్జైటీ రావడం కానీ, చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా రియాక్ట్ అవ్వడము, ఓవర్గా ఆలోచించడము, ఇలాంటివన్నీ వాటి సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా? సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే మన బాడీలో ఒక్కొక్క ఆర్గాన్ అనేది పాడైపోయి ఫైనల్గా మనం డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఎక్కువగా 10-12 సంవత్సరాల నుంచి 50-60 ఏళ్ళ మధ్యలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, అంటే జెండర్తో సంబంధం లేకుండా చాలా మంది వ్యక్తులు దీనికి కావడానికి, ఈ డ్రగ్ అనేది మనం మత్తులో ఉంచుతుంది కాబట్టి అది చాలా తొందరగా అడిక్ట్ అవుతుంది. చాలా 1908కి కాల్ చేసి దీనికి ఇలాంటి ఇల్లీగల్ డ్రగ్ యాక్టివిటీస్ లేదంటే డ్రగ్ అబ్యూస్, డ్రగ్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.